చాలామంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు విసిగిపోతున్నారా? నోట్స్‌లో రాసుకోవడం గానీ, లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనం అనుకునింది మర్చిపోయి మళ్ళీ స్టార్ట్ చేయడం గానీ, ఇలా చూడండి ఈ అప్లికేషన్ అనేది మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. మనం అనుకున్న స్క్రిప్టు మన డిస్‌ప్లే పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సింపుల్‌గా అయితే రికార్డు చేసుకోవచ్చు. అలాగే మనము వీడియో ఎడిట్ చేసేటప్పుడు వీడియోని చూస్తూ గూడా మనము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలనుకుంటే దీన్ని ఒక పక్కగా అడ్జస్ట్ చేసుకొని వీడియోని చూసుకుంటూ మనమైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్. ఈ వీడియోలో మనం వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ చదువుతూ ఎలా రికార్డు చేసుకోవాలనేది, అది ఫ్రీ అప్లికేషన్ యూజ్ చేసుకొని అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్టిల్ ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎలిగెంట్ టెలిప్రమోటర్ అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఫస్ట్లో వచ్చేదే వస్తుందన్నమాట. దీన్నైతే ఇన్స్టాల్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా, ఓపెన్ చేసేస్తున్నా. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు కింద ప్లస్ బటన్ అయితే ఉంది కదా, దీన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే క్రియేట్ న్యూ స్క్రిప్ట్ అని ఎంచుకోండి. ఇక్కడ టైటిల్ ఏదో ఒకటి 1 2 3 4 అని చెప్పేసి నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే వాయిస్ ఓవర్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ పైన సేవ్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అనేది ఉంది కదా, అక్కడ సేవ్ చేసేయండి. ఇప్పుడు మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని గట్టిగా హోల్డ్ చేశారంటే మనకి ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ ఎడిట్ అనే సింబల్ వస్తుంది. మీరు ఒకవేళ ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసి మీకు కావాల్సిందైతే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకోవాలంటే ఎలా? జస్ట్ మీరు దానిపైన క్లిక్ చేయండి. తర్వాత చూడండి, మీరు పైకి స్క్రోల్ చేసినారనుకోండి, ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. లేదు, ఇక్కడ మనకు ప్లే బటన్ ఉందన్నమాట. ప్లే బటన్ మీరు ప్లే చేసినా కూడా మనకైతే స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు స్క్రోల్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకు ప్లస్ మైనస్ ఐకాన్ ఉందన్నమాట. మనం ఎంత స్పీడ్గా రావాలి, నాకైతే ఈ విధంగా వస్తే కష్టం అన్నమాట. నాకు ఇంకా కావాలి కాబట్టి నేను ప్లస్ 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 అని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఒక రవ్వ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నాకు ఈ విధంగా ఉంటే ఓకే, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదా, పైన చూడండి ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఎలా రెడీ అయిందో, ఇలా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ అడ్జస్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కిందికి పైకి ఎంత చిన్నది కావాలన్నా సరే మనమైతే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ప్లస్ అంటే స్పీడ్ పెరగాలన్నా తగ్గాలన్నా ఇది ఇక్కడే ఉంటుందన్నమాట. ఇది దీనిపైన ప్రెస్ చేస్తే రాదు. ఇక్కడ చూడండి పైన కార్నర్స్లో అయితే మీకు కిందికి పైకి జరుపుకోవచ్చు. లేదు, ఈ సైడ్ ఉన్న యారోలో అయితే మీకు ఎంత చిన్నది కావాలన్నా ఎక్కడ కావాలన్నా అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ యారో వచ్చేసి సైజు చిన్నది పెద్దది చేసుకోవడానికి, మనం జరుపుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ పైన కార్నర్లో అయితే క్లిక్ చేస్తే మనకు కావలసిన విధంగా జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఇది ఫైనల్. ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో రికార్డర్ అయితే మీరు ఓపెన్ చేయాలి. చూడండి, నేనైతే రికార్డర్ ఓపెన్ చేశాను. నేను ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి స్పీడ్ చెక్ చేసుకుంటున్నాను. ఒకసారి నేను స్పీడ్ చెక్ చేసుకుంటున్నాను. ఇది చాలా స్పీడ్గా ఉంది, కొద్దిగా తగ్గించుకుంటాను అన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఇలా పెట్టుకొని స్పీడ్ తగ్గించుకొని జస్ట్ నేను ఇలా పాస్ చేసి పెట్టుకుంటున్నాను. ఎక్కడి వరకు మీరు పెట్టుకుంటే మీరు రికార్డ్ చేసుకోవడానికి ఈజీగా అనిపిస్తుందో అక్కడ వరకు పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే రికార్డ్ ఓపెన్ చేస్తున్నాను. నా ఆడియో అయితే రికార్డ్ అవుతూ ఉంది. ఇదే విధంగా మీరు వచ్చేసి క్యాప్కట్లో కానీ ఇన్షాట్లో కానీ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇదే విధంగా మీరైతే సెట్ చేసేసుకొని వీడియో చూస్తూ కూడా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాను. నాకు కావాల్సింది చూస్తూనే స్క్రిప్ట్ మొత్తం మీకు ఏ విధంగా కావాలా ఈ విధంగా సింపుల్గా అయితే మనము
ఎవరైనా స్టోరీస్ చేసేవాళ్ళు, లేదంటే స్టోరీస్ చేసేవాళ్ళు, ఫ్యాక్ట్స్ చేసేవాళ్ళు, ఇలా చాలామంది రాసుకుంటూ ఉంటారు. ఇలా అయితే చాలా ఈజీగా టైం సేవ్ అవుతుందనమాట. మనము తప్పులు పోకుండా నీట్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్‌గా అయితే మీరు ఫోన్‌లో స్క్రిప్ట్ చూస్తూ వాయిస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంతమందికి యూస్‌ఫుల్ అయిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.